ప్రజల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. గత 5 ఏళ్లలో ప్రజల కష్టాలు, ఆవేదన, వారి బాధలు చూసి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాం. నాడు నేడు అని మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టేసింది. రంగుల మోజుతో పాఠశాలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం విద్యా ప్రమాణాలకు తిలోదకాలిచ్చింది. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే 16,340 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేదు. అయితే గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు, దోపిడీలు, రికార్డుల మార్పు, రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపై బొమ్మలకు 700 కోట్ల రూపాయలు తగలేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు. అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు 2వ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మొదటి కేబినెట్లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆక్రందనలు చూసిన తర్వాతనే రాష్ట్ర స్థాయిలో కూడా భూ బాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. మాది పేదల ప్రభుత్వం. పేదల సేవలో ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం. అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం. పేదల సేవలు అనే కార్యక్రమం ద్వారా పింఛను మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం. 300 పింఛను 400 రూపాయలు చేశాం. దివ్యాంగులకు ఇచ్చే పింఛను 6,000 చేశాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు పింఛను అందించి అండగా నిలిచాం. ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంపును ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చి 7,000 రూపాయలు పింఛను మొత్తాన్ని జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందజేశాం. ఆగస్టు 1వ తేదీన తొలి రోజే 97% పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు సాధ్యం కాదని, పంపిణీ సాధ్యం కాదని నాటి ప్రభుత్వం 36 మంది వృద్ధుల ప్రాణాలు తీస్తే మీ కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రతి నెల 2,737 కోట్ల చొప్పున ఏడాదికి 33,000 కోట్లు, 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు కేవలం పింఛను కోసమే ఖర్చు చేస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులు, అభాగ్యులకు ఆర్థిక భరోసా మాకు ఆర్థిక భారం కాదని, పేదల సేవలో మేము ఎప్పుడూ ముందుంటామని మరొక్కసారి తెలియజేస్తున్నా.